మనం ఇప్పుడు చెప్పుకున్నాం డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లెసన్. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ మనం ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఇనార్గానిక్ కెమిస్ట్రీ మనకు తెలుసు 3 టైప్స్: ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ. మనం ఫస్ట్ ఇయర్లో మన ఇనార్గానిక్ కెమిస్ట్రీ జర్నీ అనేది పీరియాడిక్ టేబుల్తో స్టార్ట్ చేసినాం. పీరియాడిక్ టేబుల్లో మనం నేర్చుకోవాల్సింది మనం యాక్చువల్గా ఫస్ట్ ఇయర్లో పీరియాడిక్ టేబుల్ లెసన్ సగం మాత్రమే నేర్చుకున్నాం. ఎందుకంటే మనం అక్కడ నేర్చుకుంది ఓన్లీ ఎస్ బ్లాక్ గురించి, పీ బ్లాక్ గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం. కానీ అక్కడ డి బ్లాక్ గురించి, ఎఫ్ బ్లాక్ గురించి మనం ఏం నేర్చుకోలేదు. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకుంటుంది పీరియాడిక్ టేబుల్ లెసనే. ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంది ఫస్ట్ పార్ట్ అని కన్సిడర్ చేసుకోవాలా. ఇది పీరియాడిక్ టేబుల్కి సెకండ్ పార్ట్. దీన్ని ఇంకో పేరు ఏమంటారు? సెకండ్ పార్ట్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. Periodic table of or classification of elements. క్లాసిఫికేషన్ ఆ ఫస్ట్ ఇయర్కి రిలేటెడే సేమ్. ఫస్ట్ ఇయర్ లెసన్ని మొత్తం ఒకే చోట పెట్టకుండా సగం లెసన్ని ఫస్ట్ ఇయర్లో ఎస్ అండ్ టీ బ్లాక్ గురించి చెప్పినాం. ఇప్పుడు సెకండ్ ఇయర్లో డి అండ్ ఎఫ్ బ్లాక్ గురించి చెప్తాం. అంతే. ఈ లెసన్లో డి అండ్ ఎఫ్ గురించి బ్రీఫ్గా నేర్చుకుంటాం. ఈ లెసన్ మెయిన్గా ఎన్ని పార్ట్స్? ఈ లెసన్ మెయిన్గా జస్ట్ 3 పార్ట్స్. ఫస్ట్ పార్ట్లో ఏముంటాయి? టోటల్ డి బ్లాక్ గురించి. పార్ట్ 1లో టోటల్ డి బ్లాక్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. మొత్తం ఫస్ట్ పార్ట్ మొత్తం ఇది. సెకండ్ పార్ట్లో ఏంటి? ఎఫ్ బ్లాక్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. థర్డ్ పార్ట్లో ఏంటి? ఇంపార్టెంట్ కాంపౌండ్స్ అని ఒక టాపిక్ ఉంది. అది కూడా ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించింది. అది కలిపే చెప్తారు, కానీ మనం సపరేట్ చేసుకున్నాం. థర్డ్ పార్ట్లో ఇంపార్టెంట్ కాంపౌండ్స్ అంటారు దాన్ని. ఇంపార్టెంట్ కాంపౌండ్స్ అవి ఏంటివి అంటే KMnO4 అండ్ K2Cr2O7. ఈ రెండింటి గురించి బ్రీఫ్గా తెలుసుకుంటాం. ఆ రెండు అసలు ఏంటివి, దాని యూజెస్ ఏంటివి అనేది ఇంపార్టెంట్ కాంపౌండ్స్ నేర్చుకుంటాం. ఈ లెసన్లో క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కడి నుంచి ఉంది? మెయిన్గా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఇక్కడ నుంచి. డి బ్లాక్ ఎలిమెంట్స్లో మెయిన్గా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. దీని నుంచి క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ 50% పాసిబిలిటీ క్వశ్చన్. మనం ఈ లెసన్లో నుంచి ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్ వస్తారా అంటే చెప్పలేమండి. మనం ఈ మొత్తం పీరియాడిక్ టేబుల్ లెసన్ నుంచి అయితే 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ ఇయర్ ఎస్పీ బ్లాక్, ఈ డిఎఫ్ బ్లాక్ మొత్తం కలుపుకొని 1 or 2 క్వశ్చన్స్ అయితే 1 క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. 1 or ఇంకోటి సెకండ్ క్వశ్చన్ వచ్చేది పాసిబిలిటీ ఉంది. ఓన్లీ డి అండ్ ఎఫ్ నుంచి క్వశ్చన్ వస్తుంది అంటే ఇట్లా ఇది మొత్తం కలిపి ఒకటే లెసన్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్ మొత్తం ఒకటే లెసన్. ఆ లెసన్ నుంచి క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. అది ఇందు నుంచి వస్తుందా అందు నుంచి వస్తుందా అనేది మనం చెప్పలేమండి. ఒకవేళ వస్తే ఈ లెసన్ నుంచి వస్తే క్వశ్చన్ మాత్రం ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ 50% ఉంది. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఒక 30%. దీని తర్వాత ఆ ఇంపార్టెంట్ కాంపౌండ్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ ఎఫ్ బ్లాక్, రిమైనింగ్ పర్సెంట్ ఎఫ్ బ్లాక్. దీని నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఈ లెసన్ గురించి ఇంట్రడక్షన్. మనం దీంట్లో ఏం నేర్చుకుంటాము? డి బ్లాక్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, డి బ్లాక్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అనేవి మనం నేర్చుకుంటాము. దాని తర్వాత ప్రతి ఒక్క ప్రాపర్టీ ఫస్ట్ ఇయర్లో అయానిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఇంకా అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ, సైజు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మాట్లాడినాం కదా. ఆక్సిడేషన్ నెంబరు, ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్స్, ఇవన్నీ ఫస్ట్ ఇయర్లో మనం మాట్లాడినాం. పీరియాడిక్ టేబుల్లో సేమ్ అవే ప్రాపర్టీసే మనం డి బ్లాక్కి, ఎఫ్ బ్లాక్కి చెప్తాం. అది ఈ లెసన్లో మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ లెసన్ చిన్నది, మిగతా దానితో పోల్చుకుంటే ఈ లెసన్ చాలా చిన్నది. ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి లెసన్ కాబట్టి ఈ లెసన్లో చదివే ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా అయితేనే సాల్వ్ చేయగలం.
ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ లెసన్లో మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్చుకుంటే సగం లెసన్ మొత్తం మనకు వచ్చినట్లే. ఓన్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్డ్ మీదనే క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అదొక్కటి వస్తే మొత్తం లెసన్ మొత్తం ఎక్కువ వచ్చినట్లే. అది మొత్తం ఇప్పుడు తెలుసుకుందాం. డి బ్లాక్ ఎలిమెంట్స్లో పార్ట్ 1 మనం స్టార్ట్ చేసే ముందు, అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి, దాని ప్రాపర్టీస్ గురించి తెలుసుకునే ముందు కొంచెం ఫస్ట్ ఇయర్లో మాట్లాడిన విషయాలు రివైజ్ చేసుకున్నాం. ఫస్ట్ ఇయర్లో ఏమేమి మాట్లాడినాం? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్ లెసన్లో మనం ఏం చెప్పుకున్నాం? మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటే ఎంపీటీ. మనం ఇప్పుడు ప్రజెంట్ డే ఈ వరల్డ్లో వాడుతున్న పీరియాడిక్ టేబుల్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటారు. దాంట్లో టోటల్ 118 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీ కదా అని దీన్ని బట్టి పట్టాల్సిన అవసరం అస్సలకి లేదు. మనం గుర్తుపెట్టుకోవాలా, ఒక థాట్ ప్రాసెస్లో నేర్చుకోవాలి. అంతేగాని పట్టిపోతే ఇనార్గానిక్ కెమిస్ట్రీని మర్చిపోతారు. ఫస్ట్ డిఎండ్ఎఫ్ బ్లాక్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ప్రజెంట్ డేలో వాడుతున్న పీరియాడిక్ టేబుల్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటారు. దీంట్లో టోటల్ 118 ఎలిమెంట్స్ ఉంటాయి. మనకు తెలుసు 118 ఎలిమెంట్స్. దీస్ 118 ఎలిమెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 బ్లాక్స్. అవే బ్లాక్స్ కంటే ముందు ఈ 118 ఎలిమెంట్స్ని ఎలా అరేంజ్ చేసింటారు పీరియాడిక్ టేబుల్లో? ఎంపీటీ కంటైన్స్ 18 groups, 18 vertical groups, and 7 horizontal periods. ఇవన్నీ మనం ఫస్ట్ ఇయర్లో మాట్లాడిన టాపిక్స్ని జస్ట్ ఇప్పుడు రివైజ్ చేస్తున్నాం. నేను కాసేపు తర్వాత పీరియాడిక్ టేబుల్ డయాగ్రామ్ కూడా వేస్తాను, అప్పుడు ఇంకా మొత్తం క్లియర్ అయిపోయింది. 18 వర్టికల్ గ్రూప్స్ అండ్ 7 హారిజాంటల్ పీరియడ్స్. ఇలా 18 వర్టికల్ గ్రూప్స్ ఉంటాయి, 7 హారిజాంటల్ పీరియడ్స్ ఉంటాయి. ఆ టోటల్ అరేంజ్మెంట్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటాం. బ్లాక్స్ పరంగా చెప్తే మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ని ఎన్ని బ్లాక్స్గా డివైడ్ చేసినారు? ఈ బ్లాక్స్గా ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది? డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్. ఆ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఏ షెల్లోకి, ఏ సబ్ షెల్లోకి ఎంటర్ అవుతుంది అనే దాన్ని బట్టి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని 4 బ్లాక్స్గా డివైడ్ చేసినారు. బేస్డ్ ఆన్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఆర్ అవుట్ లాస్ట్ ఎలక్ట్రాన్. MPT divided into 4 blocks. They are S, P, D and F. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అయ్యే దాన్ని బట్టి ఆ బ్లాక్స్ని మొత్తం టోటల్ 118 ఎలిమెంట్స్ని SPDF అనే 4 బ్లాక్స్గా డివైడ్ చేసినారు. మనం ఈ SP బ్లాక్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడాం క్లియర్గా, డీటెయిల్గా. ఫస్ట్ ఇయర్ పీరియాడిక్ టేబుల్లో SP బ్లాక్స్ గురించి చెప్తారు. ఇప్పుడు ఓన్లీ మనం D&F బ్లాక్స్ గురించి ఫస్ట్ తెలుసుకున్నాం. ఈ బేస్డ్ ఆన్ లాస్ట్ ఎలక్ట్రాన్, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, ఒక్కొక్క బ్లాక్ డెఫినేషన్ ఏంటి, ఇదంతా బేసిక్. ఈ లెసన్ ముందు మనం తెలుసుకున్న బేసిక్ ఇదంతా. S బ్లాక్ the elements in which last electron enters into
ఎస్ ఆర్బిటాల్ అంటే ఇది ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది. ఆ ఎస్ ఆర్బిటాల్లోకి లాస్ట్ ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే అంటే ఇది లాస్ట్ ఎలక్ట్రాన్, మిగతా ఎలక్ట్రాన్స్ అన్ని ఫిల్ అయిపోయింటాయి. ఈ లాస్ట్ ఎలక్ట్రాన్ ఉందా, ఆ లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది వచ్చి ఎస్ ఆర్బిటాల్లోకి వస్తే ఆ ఎస్ ఆర్బిటాల్లోకి వచ్చిన ఎలిమెంట్స్ అన్నిటినీ ఎస్ బ్లాక్ అంటారు. అది దాని డెఫినేషన్. ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ఉంటాయి? పీరియాడిక్ టేబుల్ అనుకుంటే పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ స్టార్టింగ్ పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడే ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్ని ఎస్ బ్లాక్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి మనకు తెలుసు. ఎస్ బ్లాక్ కంటైన్స్ 2 groups. They are first A and second A. ఇదంతా ఈ లెసన్కి సంబంధమే లేదు, జస్ట్ బేసిక్ కాబట్టి మనం నేర్చుకుంటాం. ఎస్ బ్లాక్ కంటైన్స్ 2 మెయిన్ గ్రూప్స్. దే ఆర్ ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ. మనం నేర్చుకున్నాం ఫస్ట్లో ఎస్ బ్లాక్ కంటైన్ 2 గ్రూప్స్. ఫస్ట్ గ్రూప్స్ ఈజ్ లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం, ఫ్రాన్సియం. అండ్ సెకండ్ గ్రూప్ ఈజ్ బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఆ రెండు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకున్నాం. దాని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ప్రతి ఒక్క బ్లాక్ ఒక జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కదా. వాట్ ఈస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్? ఈ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్చుకోవాలండి. ఇది నేర్చుకుంటే గ్రూప్లో ఉన్న ఏ ఎలిమెంట్కైనా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయొచ్చు. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS1 to 2. దీని అర్థం ఏంటి? N అనేది గ్రూప్ నెంబర్, 1 to 2 అంటే ఇప్పుడు N అనేది పీరియడ్ నెంబర్, 1 to 2 అంటే ఈ ఎస్ బ్లాక్లో 2 గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ అని ఎప్పుడంటే మనం 2 గ్రూప్స్ అంటే ఫస్ట్ గ్రూప్ ఒకటి, సెకండ్ గ్రూప్ ఒకటి. ఫస్ట్ గ్రూప్ అని ఎప్పుడు చెప్తాం? ఎస్లోకి ఇందాక నేను డయాగ్రామ్ వేసిన ఎస్లోకి ఒక ఎలక్ట్రాన్ ఎంటర్ అయితే దాన్ని ఫస్ట్ గ్రూప్ అంటాం. అప్పుడు ఫస్ట్ గ్రూప్ అయితే దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? NS1 అవుతుంది. అదే సెకండ్ గ్రూప్ అయితే దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంది? 2NS2 అవుతుంది. ఆ రెండింటిని కామన్గా మనం అంటే NS1 to 2 అని అర్థం. ఇది ఎస్ బ్లాక్ గురించి ఇన్ఫర్మేషన్. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS1 to 2. నెక్స్ట్ ఇది ఎస్ బ్లాక్ గురించి బేసిక్. ఈ బ్లాక్ గురించి తెలుసుకుందాం. P block. P block అంటే ఇందాక S block అంటే చెప్పాను. S block అంటే the differentiating electron enters into the S orbital is called as S block element. The differentiating electron, the outermost electron, the last electron enters into P subshell or P orbital is called as P block elements. అంటే ఏ ఎలిమెంట్స్లో అయితే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది పీ సబ్షెల్లోకి ఎంటర్ అవుతుందో ఆ అన్ని ఎలిమెంట్స్ని పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి చెప్పుకున్నాం మనం ఫస్ట్ ఇయర్లోనే చెప్పుకున్నాం. పీ బ్లాక్ కంటైన్స్ P block contains 6 groups. అవి ఎక్కడ ఉంటాయి? రైట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో 6 గ్రూప్స్ ఫ్రమ్ 13th group to 18th group. 13th, 14th, 15th, 16th, 17th, 18th. ఈ 6 గ్రూప్స్ అనేవి P బ్లాక్కి సంబంధం. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవేవేవో కూడా చెప్పుకున్నాం మనం. 13th గ్రూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లిడ్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం, పొలోరియం, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, ఆస్టాటిన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. ఈ 6 గ్రూప్స్ అనేవి ఇక్కడ సంబంధం. ఎలిమెంట్స్ అనేది ప్రతి ఒక్కటి నేర్చుకోవాలండి. కావాలంటే మనం డి బ్లాక్లో కొన్ని ఎలిమెంట్స్ మిస్ చేసుకొని ఎఫ్ బ్లాక్లో
యాక్టినైట్స్ మిస్ చేసుకున్నా పర్లేదు కానీ ఖచ్చితంగా ఎస్పీ బ్లాక్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. డి బ్లాక్లో ఇంపార్టెంట్ అయిన ఎలిమెంట్స్ అన్ని నేర్చుకోవాలి. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 NP1 to 6. ఇక్కడ NS2 అనేది ఎందుకు రాసినాం అంటే ఆల్రెడీ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఎంటర్ అయిపోయినాయి. పీ బ్లాక్ అంటే ఏంటి, లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది పీలోకి ఎంటర్ కావాలి, అంటే ఎస్లోకి ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. ఎస్ కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్ ఎస్లోకి ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఎస్ తర్వాత పీలో 1 to 6 ఎస్ తర్వాత పీలోకి ఎంటర్ అయితే దానిని పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ 1 to 6 అనేది ఎందుకు రాసినాం, 6 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ అది ఫస్ట్ గ్రూప్ అయితే NP1 రాస్తాం, సెకండ్ గ్రూప్ అయితే NP2, అలా మొత్తం 6 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 18th గ్రూప్కి వచ్చేలోపు 18th గ్రూప్ అంటే లాస్ట్ గ్రూప్, అప్పుడు NP6, అందుకు NP1 to 6 అని రాస్తాం. అది ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీనింగ్. దీని గురించి మొత్తం డీటెయిల్గా ఫస్ట్ ఇయర్లో మాట్లాడుకున్నాం. ఇది పీ బ్లాక్ ఎలిమెంట్స్. మనం అప్పటి నుంచి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ ఆర్బిటల్ పీ ఆర్బిటల్ అని మాట్లాడుతున్నాం కదా. అసలు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ అంటే ఏంది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎట్లా రాయాలా, ఏ ఆర్డర్లో రాయాలా అనేది మనం చెప్పుకుందాం. ఏం లేదండి, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే థియరీ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలా బట్టి కొట్టాలా అనేమో ఆలోచించకూడదు. అర్థం చేసుకుంటూ చదివితే ఇనార్గానిక్ కెమిస్ట్రీని అన్నిటికంటే ఈజీ. ఫ్రీగా మార్కులు వచ్చే పార్ట్ ఏమన్నా ఉంది కెమిస్ట్రీలో అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఫిజికల్లో అయినా క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ పోతే మార్కులు పోతాయి, కానీ ఇనార్గానిక్లో అయితే మార్కులు పోవడానికి ఛాన్స్ ఉండదు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, అప్పటి నుంచి మనం జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటున్నాం కదా. అసలు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏ పర్టికులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ పర్టికులర్ ఎంట్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఆర్బిటాల్స్ ఇన్ పర్టికులర్ సీక్వెన్స్. ఒక ఆర్డర్లో అంటే ఒకే ఆర్డర్లో ఎంటర్ అవుతాయి. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క రకం కాకుండా అన్ని ఎలిమెంట్స్కి ఒకే ఆర్డర్లో ఒకే సీక్వెన్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి 1 by 1 ఎంటర్ అయ్యేదాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. ఆ అరేంజ్మెంట్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. అది ఏ ఆర్డర్లో రాయాలి. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, ఎలక్ట్రాన్ ఇంటూ ఎస్ బ్లాక్ ఎంటర్ అవుతుంది అంటున్నాం, పీ బ్లాక్ ఎంటర్ అవుతుంది అంటున్నాం. అది ఎలా రాయాలి, ఈ ఆర్డర్లో ఇట్లా రాసుకోవాలి మనం. ఫస్ట్ ఎస్ ఎస్పీ SDP, SDP, SFDP, SFDP. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే నోట్. S starts from 1, P starts from 2, D starts from 3, F starts from 4. అంటే ఫస్ట్ ఎస్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి 1 నుంచి నెంబరింగ్ చేయాలి. ఫస్ట్ పి ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి 2 నుంచి నెంబర్ చేయాలి. డి ఎక్కడ ఉంటుందో 3 నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేయాలి. ఎఫ్ ఎక్కడ ఉంటుందో 4 నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేయాలి. దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకోవడం కష్టం. అంటే గుర్తుపెట్టుకోవడానికి మనం కోడ్ లాంగ్వేజ్ ఏం వాడతాం, ఎస్ అంటే స్కూల్, పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఫెంటాస్టిక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది మిస్ అయింది అంతే. మళ్ళీ స్కూల్, పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఫెంటాస్టిక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఒక్కొక్కటి 2 times. స్కూల్ 2 times, పబ్లిక్ స్కూల్ 2 times, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 2 times, ఫెంటాస్టిక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 2 times. మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే అది ఒక స్కూల్ అని అందరికీ తెలుసు, ఫేమస్ స్కూల్ కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది నా ఫ్రెండ్ నాకు చెప్పింది. నెంబరింగ్ సేమ్. ఇప్పుడు ఎస్ ఉన్న చోటంతా 1 నుంచి స్టార్ట్ చేసి 1 తర్వాత 2,
3 4 5 6 7. మనం చెప్పినాం పీరియాడిక్ టేబుల్లోనే 7 పీరియడ్స్ అని. 7 పీరియడ్స్ కాబట్టి కరెక్ట్ చేస్తే 7 వచ్చింది. నెక్స్ట్ పీ ఉన్న చోట 2 నుంచి నెంబరింగ్ 2 3 4 5 6 7 సేమ్ మళ్ళీ పీ 7 వచ్చింది ఎందుకంటే 7 పీరియడ్స్ ఉన్నాయి కాబట్టి. డీకి 3 నుంచి 3 4 5 6 n-1 డి రాస్తాము అంటే అక్కడ 6. అది డి బ్లాక్ చెప్పేటప్పుడు చెప్తాను. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎఫ్ ఉన్న చూడండి 4 5. ఇప్పుడు ఏ ఎలక్ట్రాన్ అయినా వచ్చే ఏ ఎలక్ట్రాన్ అయినా ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యేది ఇదే ఆర్డర్లో ఎంటర్ అయ్యేది. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇదే ఆర్డర్లో ఎంటర్ అయ్యేది. ఫస్ట్ ఎస్ని ఫిల్ చేస్తుంది. ఎస్ యొక్క కెపాసిటీ 2 అంటే ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. 2 ఫిల్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2sకి పోతుంది. దీని తర్వాత 2p 3s 3p 4s 3d 4p ఇదే ఆర్డర్లో పోవాలి. ప్రతి ఎలక్ట్రాన్ ఇదే ఆర్డర్లో వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి నాకు బోర్డ్ లైట్లో మొత్తం ఆర్డర్ పట్టదు కాబట్టి ఇట్లా కిందికి రాసిన, లేదంటే మొత్తం ఈ నుంచి 1s నుంచి 7p వరకు మొత్తం ఇదే ఆర్డర్లో రాసుకుంటూ పోవాలి. ఒక్కొక్కటి ఇదే ఆర్డర్లో ఎంటర్ అవుతాయి. నెక్స్ట్ 5s 4d 5p 6s 4f 5d 6p 7p 5f 6d 7p ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. మనం నార్మల్గా ఈ ఆర్డర్ బట్టి కొట్టినామంటే ఖచ్చితంగా మర్చిపోతాం. ఫస్ట్ 2 వస్తుంది 3 వస్తుంది నెంబర్ కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి జస్ట్ ఈ ఆర్డర్ రాసుకోవడం, ఎస్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేయడం, పీ నెంబర్ 2 నుంచి, డి నెంబర్ 3 నుంచి, ఎఫ్ నెంబర్ 4 నుంచి స్టార్ట్ చేసి ఎలక్ట్రాన్ అనేది ఇన్ని నుంచి ఎంటర్ అవుతుంది అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక ఎగ్జాంపుల్ అర్థం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాయాలో. మీకు తెలుసు సోడియం అటామిక్ నెంబర్ 11. సోడియం అంటే సింబల్ Na, అటామిక్ నెంబర్ 11 అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి 11 ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాస్తాం? 11 ఎలక్ట్రాన్స్ కదా, దీనిలోకి ఎంటర్ చేద్దాం. ఫస్ట్ 11 ఎలక్ట్రాన్స్ అంటే 1s, ఎస్ కెపాసిటీ 2 కాబట్టి 1s 2 అవుతుంది. 2 ఉన్నాయి, ఇంకా మిగతా ఉంటాయి 9, 2s 2 4 అయిపోయినాయి. అంటే ఇంకా మిగతా ఉంటాయి 7 ఉంటాయి. 2p 6 7 8 9 10 అయిపోయినాయి. 11 కదా రావాల్సింది. పీ కెపాసిటీ 6 ఎందుకంటే 6 గ్రూప్స్ ఉంటాయి కాబట్టి. ఎస్ కెపాసిటీ 2 ఎందుకంటే 2 గ్రూప్స్ ఉంటాయి కాబట్టి. ఇంకొకటి దీంట్లో ఇంకొకటి వెళ్తుంది. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే మనం ఏం రాస్తాం? 1s2 2s2 2p6 3s1. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 1s2 2s2 2p6 3s1. అట్లా వాళ్ళు 100th ఎలిమెంట్ అడిగినా, 118 ఎలిమెంట్ అడిగినా, 96 ఎలిమెంట్ అడిగినా అట్లా ఏదైనా ఇదే ఆర్డర్లో రాసుకుంటూ పోయి ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ పోతాం. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసే పద్ధతి. ఇప్పుడు ఈ లెసన్లో మన లెసన్ డి అండ్ ఎఫ్ కదా, ఇంతసేపు మనం బేసిక్స్ చెప్పుకున్నాం. ఈ లెసన్ మీద కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చిన మన టాపిక్ ఇప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్. చెప్పినాం డి బ్లాక్ మామూలుగా
ఇందాకనే ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ డెఫినేషన్ చెప్పినాం. ఎస్ అంటే ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ ఆర్బిటల్, పి అంటే ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ పి ఆర్బిటల్. సేమ్ డి బ్లాక్ ఎలిమెంట్స్, ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ last electron or outermost electron enters into d orbital is called as d block elements. అంతే. ఏ ఎలిమెంట్లోనైనా మళ్ళీ డి బ్లాక్ ఉంటే ఖచ్చితంగా డి బ్లాక్ అంటే కాదు, లాస్ట్ ఎలక్ట్రాన్, ఓన్లీ లాస్ట్ ఎలక్ట్రాన్ డి బ్లాక్లోకి ఎంటర్ అయితేనే అది డి బ్లాక్ ఎలిమెంట్. ఎంటర్ అయిన ప్రతి ఎలిమెంట్ని మనం డి బ్లాక్ ఎలిమెంట్ అంటాం. దీనిలో డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? ఫస్ట్ దీని పొజిషన్ ఒక్కొక్కటి తెలుసుకుంటాం. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్? పొజిషన్ ఆఫ్ డి బ్లాక్, డి అంటే మనం స్మాల్ డి రాయాలా? ఇన్ ఎంపీటీ. నేను కాసేపు నాకు మొత్తం నేను మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డయాగ్రామ్ ఇస్తా. పొజిషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్ ఎంపీటీ, ఇది రఫ్గా డయాగ్రామ్. ఎస్ బ్లాక్, ఇది పి బ్లాక్, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇది ఎస్, డి, డి, ఎఫ్. ఎక్కడ ఉంది డి బ్లాక్ ఎలిమెంట్స్? డి బ్లాక్ ఎలిమెంట్స్ లైస్ బిట్వీన్ ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్, బిట్వీన్ ఎస్ అండ్ పి బ్లాక్స్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. అదే మనం చెప్తాం. lies between S and P block elements. సేమ్ అండి, అంతే. ఇక్కడ ఎస్ అండ్ పి బ్లాక్ మధ్యలో ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ డి బ్లాక్ ఉన్న ప్రతి ఎలిమెంట్ ప్రాపర్టీ ఎస్ అండ్ డి బ్లాక్, ఎస్ అండ్ పి బ్లాక్స్తో మ్యాచ్ అవుతుంది. కొంచెం వేరియేషన్ ఉంటుంది, ఆ వేరియేషన్ తెలుసుకోవడానికి మిగతాదంతా సేమ్. ఎస్ బి బ్లాక్స్ మాదిరి మొత్తం ప్రాపర్టీస్ అన్నీ సేమ్ ఉంటాయి. అదే దాని పొజిషన్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? డి బ్లాక్ స్టార్ట్స్ ఫ్రమ్ థర్డ్ గ్రూప్ and ends at 12th group. డయాగ్రామ్ పీరియాడిక్ టేబుల్ డయాగ్రామ్ చూస్తే మొత్తం ఈ పాయింట్స్ అన్ని క్లియర్గా అర్థమవుతాయి, కానీ ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. డి బ్లాక్ స్టార్ట్స్ ఫ్రమ్ థర్డ్ గ్రూప్ అండ్ ఎండ్స్ అట్ 12th గ్రూప్. నెక్స్ట్, డి బ్లాక్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? థర్డ్ గ్రూప్ నుంచి 12th గ్రూప్ అంటే థర్డ్ గ్రూప్, 4th గ్రూప్, 5th గ్రూప్, 6th గ్రూప్, 7th గ్రూప్, 8th గ్రూప్, 9th గ్రూప్, 10th గ్రూప్, 11th గ్రూప్, 12th గ్రూప్. టోటల్ 10 గ్రూప్స్ ఉంటాయి. కంటైన్స్ 10 గ్రూప్స్. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎస్ బ్లాక్ కి తెలుసు NS1 to 2, పి బ్లాక్ కి తెలుసు NS2, NS1 to 6. డి బ్లాక్ ఎలిమెంట్స్, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్. ఇది ఇంపార్టెంట్. NS2 N-1 D 1 to 10 NS0 to 2. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎస్లోకి ఏం ఎలక్ట్రాన్ ఎంటర్గా అయినా కాకపోవచ్చు, ఒకటైనా కావచ్చు, 2 ఎలక్ట్రాన్స్ అయినా కావచ్చు. డిలో మాత్రం 1 నుంచి 10 వరకు ఎన్ని అయినా ఎంటర్ కావచ్చు. చెప్పినాం కదా డి బ్లాక్ అంటే 10 గ్రూప్స్ అని. ఆ 10 గ్రూప్స్లో ఫస్ట్ గ్రూప్కి అయితే D1 వస్తుంది, సెకండ్ గ్రూప్కి అయితే D2, థర్డ్ గ్రూప్కి అయితే D3, 10th గ్రూప్కి అయితే D10. అది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఇది డి బ్లాక్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్.
ఈ డి బ్లాక్లో ఉన్న స్పెషాలిటీ ఏంది? నార్మల్గా మనం ప్రతి బ్లాక్లో ఎస్ బ్లాక్లోనేమో గ్రూప్ ప్రకారం ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. అంటే గ్రూప్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి అని నేర్చుకున్నాం. ఎస్ బ్లాక్లో ఫస్ట్ గ్రూప్కి మొత్తం సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం ఈ అన్నిటికి ఒకటే ప్రాపర్టీస్ ఉంటాయని, సెకండ్ గ్రూప్లో ఉన్న వాటికన్నీ సపరేట్గా ఒకటే ప్రాపర్టీస్ ఉంటాయని, పీ బ్లాక్లో ఉన్న ప్రతి ఒక్క గ్రూప్కి అంటే గ్రూప్ ప్రకారం మాట్లాడుకుంటాం మనం. ఎస్ బ్లాక్, పీ బ్లాక్లో గ్రూప్ ప్రకారం ఏ గ్రూప్కి ఆ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయని మాట్లాడుకుంటాం. కానీ డి బ్లాక్లో అసలు అట్లా ఉండవు, సేమే ఉండవు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది డి బ్లాక్లో మనం నేర్చుకునేది సిరీస్ ప్రకారం నేర్చుకుంటాం. We learn according to series, not as groups. గ్రూప్స్ ప్రకారం చదువుకోం, సిరీస్ ప్రకారం చదువుకుంటాం. ఆ సిరీస్లో ఏమేమో ఇప్పుడు చెప్తాను. ఇవన్నీ మీరు రఫ్గా నోట్ చేసుకుంటూ ఉండండి, నోట్స్ రాసేందుకు. చెప్పిన మనం సిరీస్ ప్రకారం డి బ్లాక్ ఎలిమెంట్స్లో సిరీస్ ప్రకారం నేర్చుకుంటామని చెప్పినాం. ఆ సిరీస్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ 3D సిరీస్. ఇప్పుడు మనం జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఒకసారి చూద్దాం. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంది? n-1 d 1 to 10 ns 0 to 2. త్రీ డి సిరీస్లో మామూలుగా జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ n-1 d 1 to 10 ns 1 to 2. ఇప్పుడు డికి ముందు 3 ఉందంటే ఏంది? వాల్యూ, దాని అర్థం ఏంది? n-1 ఇది ఈక్వల్స్ టు 3 అని అర్థం. n వాల్యూ ఎంత? 4. అంటే ఎస్కు ముందు 4. డి బ్లాక్ ఎలిమెంట్స్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమైతుంది అప్పుడు? 3d 1 to 10 4s 0 to 2. ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 3D సిరీస్ అంటాం. 4s అంటే దాని అర్థం ఏంది? 4 అంటే ఏంది? నార్మల్గా ns అంటే n అంటే దాని అర్థం ఏంది? పీరియడ్ నెంబర్. పీరియాడిక్ టేబుల్లో 7 పీరియడ్స్ ఉంటాయి. ఆ 7 పీరియడ్స్లో 4th పీరియడ్, n వాల్యూ 4 అంటే పీరియడ్ నెంబర్ 4. పీరియడ్ నెంబర్ 4 అంటే 4th పీరియడ్. 3D సిరీస్ అనేవి 4th పీరియడ్లో ఉంటాయని అర్థం. పీరియాడిక్ టేబుల్ డయాగ్రామ్ వేస్తే అప్పుడు చెప్తాం. ఇది 3D సిరీస్. నెక్స్ట్ సేమ్ 4D సిరీస్, 5D సిరీస్. అంటే ఏమేమి సిరీస్ ఉంటాయని జస్ట్ చెప్తున్నా. 6D సిరీస్ మనకు కరెక్ట్ దొరుకుతాయి. 6D అంటే n-1 వాల్యూ 6, n వాల్యూ 7 అంటే 7s. లాస్ట్ పీరియడ్లో 6D అంటే లాస్ట్ పీరియడ్లో 7th పీరియడ్లో ఉండే ఎలిమెంట్స్ 6D అంటాం. దీనిలో మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ 3D ఎలిమెంట్స్ కానీ దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద కానీ క్వశ్చన్స్ అడిగేది ఇక్కడ నుంచి. ఈ గ్రూప్స్ అన్నిటిని అంత పట్టించుకోకపోయినా దీన్ని అయితే మనం అస్సలు పట్టించుకోము. ఎందుకంటే 6D ఎలిమెంట్స్ అన్నీ దానిని అన్నీ మనం అసలు పట్టించుకోము. ఎందుకంటే అవి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. అంటే అవి డైరెక్ట్గా మనం వాడము, రేడియో యాక్టివ్ కాబట్టి చాలా డేంజరస్. దీని గురించి అసలు మనం పట్టించుకోము. ఓన్లీ మనం ఎలిమెంట్స్ నేర్చుకుంటాం, ఈ 3 గ్రూప్స్ ఎలిమెంట్స్ నేర్చుకుంటాం. కానీ క్వశ్చన్ ఎక్కువ అడిగేది ఇక్కడ నుంచి. జస్ట్ తెలుసుకోవడానికి నేర్చుకుంటాం కానీ అడిగేది ఇంపార్టెంట్ ఇది ఒకటి. ఇప్పుడు ఒకసారి పీరియాడిక్ టేబుల్ డయాగ్రామ్ వేసి ఒకసారి బ్రీఫ్గా చెప్తాం. పీరియాడిక్ టేబుల్ డయాగ్రామ్ తర్వాత 3D 4D 5D ఎలిమెంట్స్ దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా నేర్చుకుందాం.
పీరియాడిక్ టేబుల్ డయాగ్రామ్ అనేది గుర్తుండాలండి ఖచ్చితంగా, ఎందుకంటే అప్పుడే మనం ఏమన్నా ఏది ఇంక్రీజింగ్ ఏది డిక్రీజింగ్ ఫస్ట్ ఇయర్లో కూడా మనం సైజు రేడియస్ వాటి మీద క్వశ్చన్స్ అన్ని ఇట్లా గ్రూప్లో పీరియడ్లో ఆర్డర్ ఇచ్చి అట్లాంటి క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయాలంటే పీరియాడిక్ టేబుల్ ఆర్డర్ ఖచ్చితంగా గుర్తుండాలి. ఇది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ యొక్క రఫ్ డయాగ్రామ్. అసలు ఎస్ బ్లాక్ అంటే ఫస్ట్ ఈ రెండు ఎస్ బ్లాక్ చెప్పాను కదా, ఎస్ బ్లాక్లో 2 గ్రూప్స్ ఉంటాయని, 1, 2. దాని తర్వాత ఇది ఈ బ్లాక్ 6 ఉంటాయన్నాను కదా, 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ ఇది డి బ్లాక్, బిట్వీన్ ఎస్ అండ్ టీ అన్నాం కదా, 10 గ్రూప్స్ ఉంటాయి అన్నాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అది డి. ఇది కింద పీరియాడిక్ టేబుల్ అనేటువంటి కింద పెట్టేది ఎఫ్ బ్లాక్ అండి. ఎన్ని గ్రూప్స్ ఉంటాయని చెప్పినాం, టోటల్ 1 నుంచి 18 వరకు గ్రూప్స్ ఉంటాయి, 118 ఎలిమెంట్స్ అని చెప్పినాం. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, 14th, 15th, 16th, 17th, 18th. పీరియడ్స్ ఎన్ని ఉంటాయని చెప్పినాం, 7 ఉంటాయని చెప్పినాం. పీరియడ్స్ అంటే ఇట్లా ఉండేవి, ఇట్లా పీరియడ్స్ అంటే ఇవి, గ్రూప్స్ అంటే వర్టికల్గా ఉండేవి, 1, 2, 3, 4, 5, 6, 7. ఇవన్నీ గ్రూప్స్, ఇవన్నీ పీరియడ్స్. ఇందాక చెప్పినాం డి బ్లాక్ స్టార్ట్ ఫ్రమ్ థర్డ్ గ్రూప్ టు 12th గ్రూప్ అని, థర్డ్ గ్రూప్ నుంచి స్టార్ట్ అయ్యి 12th గ్రూప్ ఎండ్ అయింది. అండ్ చెప్పినాం డి బ్లాక్ 3D సిరీస్. డి బ్లాక్లో ఫస్ట్ వచ్చే సిరీస్ని ఏమంటారు, 3D సిరీస్. దాని తర్వాత 4D సిరీస్. ఇక్కడ ఉన్న 10 ఎలిమెంట్స్ని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ అంతటిని 3D సిరీస్ అంటాం. ఇదంతా 4D సిరీస్. ఇది 5D, ఇది 6D. దీని నుంచి మనకు పెద్దగా అవసరం లేదు, కానీ ఇదంతా 6D. చెప్పిన 3D అంటే 10 వాల్యూ 4 అని, పీరియడ్ 4th పీరియడ్ నుంచి స్టార్ట్ అని. చూడు 3D 4th పీరియడ్ నుంచి స్టార్ట్ అంటే n-1 వాల్యూ 3, n వాల్యూ 4, 4th పీరియడ్ నుంచి స్టార్ట్. 4D 5th పీరియడ్ నుంచి స్టార్ట్. 5D 6th పీరియడ్ నుంచి స్టార్ట్. 6D 7th పీరియడ్ నుంచి స్టార్ట్. ఇది పీరియాడిక్ టేబుల్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మనం మ్యాజికల్ నెంబర్స్ అని కొన్ని చెప్పినాం. ఇప్పుడు పీరియాడిక్ టేబుల్లో ఏ ఎలిమెంట్ అయినా ఇచ్చి దాని అటామిక్ నెంబర్ కనుక్కోమని, లేదంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమంటే మనం మ్యాజికల్ నెంబర్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ఈ లాస్ట్ గ్రూప్కి మ్యాజికల్ నెంబర్ని అప్లై చేస్తే ఏ గ్రూప్కైనా మనం ఏ ఎలిమెంట్కైనా నెంబర్ కనుక్కొచ్చి చెప్తున్నాం. అది ఎట్లా అనేది మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ ఏవేవి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. దీంతో మనకు అవసరం లేదు. ఫస్ట్ హీలియం నెంబర్ 2. మ్యాజికల్ నెంబర్ అంటే ఏంటి, ఫస్ట్ మ్యాజికల్ నెంబర్స్ అంటే ఈ సిరీస్ 2, 8, 8, 18, 18, 32, 32. ఇది మ్యాజికల్ నెంబర్ సిరీస్ అంటే. మనం ప్రతి ఎలిమెంట్కి ఫస్ట్ ఎలిమెంట్ 2, దానికి నెక్స్ట్ 8 యాడ్ చేయాలా, +8, 18 అట్లా. ఇప్పుడు చూడండి ఈ హీలియం అటామిక్ నెంబర్ 2. మనకి ఫస్ట్ ఒక్క అటామిక్ నెంబర్ తెలిస్తే మిగతా అన్ని దాని అటామిక్ నెంబర్ రాయొచ్చు. 2 తర్వాత ఏముంది, +8. 2 + 8 అంటే నియాన్ అటామిక్ నెంబర్ 10. మళ్ళీ నెక్స్ట్ 10 తర్వాత 10 + 8. 10 + 8 చేస్తే అటామిక్ నెంబర్ 18. మళ్ళీ
18 తర్వాత ప్లస్ 18 ప్లస్ 18 చేస్తే క్రిప్టాన్ అటామిక్ నెంబర్ 36. 36 ప్లస్ మళ్ళీ 18 చేస్తే జినాన్ అటామిక్ నెంబర్ 54. 54 ప్లస్ 32 చేస్తే రేడాన్ అటామిక్ నెంబర్ 86. నెక్స్ట్ మళ్ళీ 32 చేస్తే 118. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ 118 అయినా కరెక్ట్, మనకి 118 వచ్చింది. ఇది కరెక్టో కాదో చెక్ చేసుకోవాలంటే మనకు తెలుసు నియాన్ అటామిక్ నెంబర్ 10. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ అటామిక్ నెంబర్ 10 వాల్యూ వచ్చింది కాబట్టి మనకు వచ్చిన అన్ని కరెక్టే. ఇప్పుడు వాళ్ళ అటామిక్ నెంబర్ మనల్ని ఎంత అడిగినారు, 57 కనుక్కోమన్నారు. 57 పీరియాడిక్ టేబుల్లో ఏ బ్లాక్కి చెందింది కనుక్కోమన్నారు. క్వశ్చన్, టు విచ్ బ్లాక్ ఎలిమెంట్ with atomic number 57 belongs అని అడుగుతారు. క్వశ్చన్ సింపుల్. ఆప్షన్స్ ఏమి ఇస్తారు? ఎస్, ఆప్షన్ బి పి, ఆప్షన్ సి డి, ఆప్షన్ డి ఎఫ్ బ్లాక్ అని ఇస్తారు. మనం ఏం టిక్ పెట్టాలా? ఇప్పుడు వాళ్ళ అటామిక్ నెంబర్ 57 అడిగినారు మనల్ని. 57కి దగ్గర మనం లాస్ట్ గ్రూప్ అయినా రాసుకోవచ్చు, ఫస్ట్ గ్రూప్ అయినా సేమ్ ఇట్లా రాసుకోవచ్చు. నేనైతే ప్రతిసారి లాస్ట్ గ్రూప్ రాసుకుంటా. 57కి అటామిక్ నెంబర్ దగ్గర ఎక్కడ ఉంది? 54 ఉంది. అంటే ఇక్కడ 54తో ఎండ్ అయింది. దీని నెక్స్ట్ గ్రూప్ 55, ఇక్కడ 54. అంటే దీని నెక్స్ట్ గ్రూప్ ఇక్కడ 55, ఇది 56, ఇది 57. ఇట్లే కదా నెంబర్స్ అన్నీ పోయేది. 1 2 3 4 5 ఇట్లా ఏదో ఆర్డర్లో పోయేది. ఇక్కడ 54 ఉంటే నెక్స్ట్ గ్రూప్లో 55 స్టార్ట్, 56 స్టార్ట్, 57. 57 అనేది ఏ బ్లాక్ ఎలిమెంట్? డి బ్లాక్ ఎలిమెంట్. డి బ్లాక్లో ఎన్నో సిరీస్లో ఉంది, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత, అది ఏ పీరియడ్లో ఉంది, ఏ గ్రూప్లో ఉంది, ఇట్లా ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ఈ మ్యాజికల్ నెంబర్స్ని వాడి దీన్ని డైరెక్ట్గానే గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే మ్యాజికల్ నెంబర్స్ని యాడ్ చేసుకున్నా సరిపోతుంది. వాళ్ళు ఇట్లా ఏదైనా అటామిక్ నెంబర్ ఇచ్చి దాని డీటెయిల్స్ ఏం అడిగినా, దాని పొజిషన్ ఎక్కడుంది, దాని ఏ బ్లాక్కి చెందింది, గ్రూప్ నెంబర్ ఎంత, పీరియడ్ నెంబర్ ఎంత అని ఏది అడిగినా, ఈరోజు ఎగ్జామ్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి అడిగినాను. పీవైక్యూస్లో కూడా ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు 57 మీద మనకి ఎక్కడ వచ్చింది? డి బ్లాక్లో వచ్చింది. కాబట్టి ఆప్షన్ సి టిక్ పెట్టేస్తాం. ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. మనం జస్ట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలా, ఎట్లా రాసుకోవాలో తెలిసిండాలి. రఫ్ వీలో డయాగ్రామ్ ఒకసారి వేసుకొని ఈ నెంబర్స్ రాసుకొని ఏ నెంబర్ అడిగినారో అదే వాళ్ళు ఇప్పుడు 35 అడిగినారు అనుకో, ఇక్కడ 36 ఉంది. 36కి ముందు 35 ఉంటుంది. 35 అనేది ఏ గ్రూపు? ఇక్కడ హాలోజన్స్ గ్రూప్కి చెందింది అని చెప్తాం. ఇట్లా ప్రతి ఒక్కటి వాళ్ళు మొత్తం 118లో ఎక్కడ అడిగినా కూడా మనం రాయొచ్చు. ఇది పీరియాడిక్ టేబుల్లో రఫ్ డయాగ్రామ్. లెసన్లో మెయిన్ థింగ్ ఇప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్స్ స్టార్ట్ చేసినాం కదా, 3D సిరీస్ ఎలిమెంట్స్ అది కూడా చూడేద్దాం. ప్లస్ అయిపోదు 3D సిరీస్. మెయిన్ ఈ లెసన్లో ఏమైనా ఇంపార్టెంట్ ఉందంటే, క్వశ్చన్ ఎక్కడి నుంచైనా రావడానికి ఛాన్స్ ఉందంటే ఓన్లీ 3D. దీని ఎలిమెంట్స్ని, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ క్వశ్చన్ వచ్చేసినట్లే. 3D సిరీస్ అంటే తెలిసి ఇందాకనే మనం ఇచ్చిన 10 ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఎందుకు ఫస్ట్ అవి నేర్చుకున్నాం, దాని తర్వాత దాని గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ నేమ్ నేర్చుకోవాల్సింది. ఎట్లా నేర్చుకోవాలా? నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్, సింబల్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది మెయిన్. ఇది వస్తే ఆల్మోస్ట్ వచ్చినట్లే. 3D సిరీస్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద క్వశ్చన్. నేమ్ స్కాండియం,
సింబల్ SC. వెనేడియం, నెక్స్ట్ టైటానియం, TI, వెనేడియం, V, క్రోమియం, Cr, మ్యాంగనీస్, Mn. ఈ సింబల్స్ అన్ని నేర్చుకోవాలి. క్వశ్చన్లో వాళ్ళు నీకు ఎలిమెంట్ నేమ్ అయితే ఇయ్యరు, ఖచ్చితంగా వాళ్ళు సింబల్స్ చేస్తారు, మనం సింబల్స్ గుర్తుపెట్టుకోక తప్పదు. ఐరన్, Fe, కోబాల్ట్, CO, నికెల్, Ni, కాపర్, Cu, జింక్, Zn. సరిపోయినాయా? 10. 1 2 3 4 5 6 7 8 9 10. 10 సరిపోయినాయి. 10 ఎలిమెంట్స్ వచ్చినాయి మనకి. దీనిలో ఎందుకు ఈ రెండింటినే రెడ్ కలర్తో ఎందుకు రాసినా చెప్తా. మెయిన్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎంత? NS 0 to 2, N-1, D 1 to 10. ఈ N-1 D అనేది ముందర ఉన్నా వెనకలు ఉన్నా రెండు ఒకటి, ఆర్ మళ్ళీ ముందర ఉండాలా వెనకలు ఉండాలా అని కన్ఫ్యూజన్. 1 to 10, NS 0 to రెండు ఒకటే. ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కదా. మనం ఇప్పుడు ప్రతిదానికి రాద్దాం. తెలుసు 3D అంటే N వాల్యూ 4 అంటే డైరెక్ట్ రాసేసుకుంటాం. N వాల్యూ 4 అంటే 3D 1 to 10, 3S 0 to 2 అని N వాల్యూ 4, 4S 0 to 2 అని. స్కాండియం అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 3D1 నుంచి 3D10 వరకు స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ 3D1 నుంచి 3D10 వరకు స్కాండియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 3D1 4S2, లేదా మనకి ఈజీ ఉండడం కోసం ఫస్ట్ 4S2నే రాసుకో. 4S2 3D1. చూడు, లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది డీలోకి ఎంటర్ అయింది అంటే దీనికి ముందు 4S2 ఫిల్ అయిపోయింది. ఇది 4S2 ఫిల్ అయినట్ల. 4S2 ఫిల్ అయిన తర్వాత 3D1 స్కాండియం 4S2 3D1. ఎందుకంటే స్కాండియం ఫస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి, ఫస్ట్ డి బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి డి వాల్యూ 1 నుంచి స్టార్ట్. స్కాండియం 4S2 3D1. నెక్స్ట్ టైటానియం 4S2 ఏం మారదు, ఎందుకంటే 4S2 అనేది ఫిక్స్ అయిపోయింది. 4S2 3D2 ఒకటి పెరిగింది. డీలోకి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఎంటర్ అయింది. ఎంటర్ అయిందంటే దాని అర్థం ఏంది? S స్ట్రక్చర్ ఇది, P స్ట్రక్చర్ ఇది, D స్ట్రక్చర్ ఇది. ఇది మళ్ళీ పారామాగ్నెటిక్ డయామాగ్నెటిక్ నేచర్ చెప్పేటప్పుడు అక్కడ వేస్తారు. NS2 అంటే దాని అర్థం ఏంది? ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాయి అని. 3D1 అంటే ఏంది? మళ్ళీ దాని అర్థం డీలో ఒక ఎలక్ట్రాన్ ఎంటర్ అయింది అని. మళ్ళీ 3D2 అంటే దాని అర్థం ఏంది? ఒక ఎలక్ట్రాన్ ఈ బాక్స్లోకే కాదు, అన్నీ ఫస్ట్ ఇట్లా ఫిల్ అయినాయి. నెక్స్ట్ 3D3 అంటే దాని అర్థం ఏంది? ఇది p ఆర్బిటాల్ కదా, ఇది D ఎందుకంటే 1 2 3 4 5 ఒక్కొక్క బాక్స్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. టోటల్ కలిపితే 10 ఉంటుంది. దీని గురించి ఇక్కడ ఏం అవసరం లే. ఫిల్ అవ్వడం అంటే ఏంటని చెప్పడానికి. నెక్స్ట్ వెనేడియం 4S2 3D3. స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం. దీనికి ఎందుకు రెడ్ మార్క్తో రాసినామంటే నార్మల్గా ఏం రావాలా? 4S2 3D3 తర్వాత 4S2 3D4 రావాలి కదా, 4S2 3D4. కానీ మనకి హాఫ్ ఫీల్డ్ అండ్ కంప్లీట్లీ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అని ఉంటాయి. ఆమా
అరచొద్దు మా, నేను వీడియో తీసుకుంటున్నా. అరచొద్దు. నార్మల్గా దీనికి ఉండాల్సిన కాన్ఫిగరేషన్ 4s2 3d4. 3d4 ఉండాలి, కానీ ఇప్పుడు 3d4 ఇందాక డయాగ్రామ్ వేసినా కదా, ఇది డి బ్లాక్ ఎలిమెంట్స్ డయాగ్రామ్. మొత్తం 5 బ్లాక్స్ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ అంటే 10 ఫిల్ అవుతాయి. ఒకసారి 3d4 డయాగ్రామ్ 1 2 3 4 3d4 మనం ఫస్ట్ స్టెప్లో చెప్పినాం. ఎలిమెంట్స్ విత్ హాఫ్ ఫీల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ స్టేబుల్ అని. హాఫ్ ఫీల్డ్ రావచ్చు అంటే ఇక్కడ ఒక్కటి ఫీల్డ్ అయితే హాఫ్ ఫీల్డ్ కావచ్చు. డి అనేది హాఫ్ ఫీల్డ్ అయితే క్రోమియం అనే ఎలిమెంట్కి స్టెబిలిటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎస్ ఉంది, ఎస్ అనేది ఫుల్ ఉంది. ఈ ఎస్ అనేది ఫుల్ ఉంది కాబట్టి దీంట్లోంచి ఒక ఎలక్ట్రాన్ని తీసేస్తే ఇది అయినా స్టేబుల్, ఎందుకంటే హాఫ్ ఫీల్డ్ కదా. ఇట్లుంటే కంప్లీట్లీ ఫీల్డ్, 2 ఫీల్డ్ అవుతాయి. ఒకటి తీసేస్తే ఇది హాఫ్ ఫీల్డ్, ఇది కూడా స్టేబుల్. ఈ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇది స్టేబుల్ అయింది, ఇది స్టేబుల్ అయింది, ఇది స్టేబుల్ అయింది. కాబట్టి టోటల్ క్రోమియం అనేది స్టేబుల్ అవుతుంది. అంటే ఏం చేయాలి, స్టేబుల్ కావాలంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ అనేది డిలోకి పోవాలి, ఎస్లో ఉన్న ఒకటి డిలోకి పోవాలి. సేమ్ ఎస్లో ఒకటి తీసేసి డిలో యాడ్ చేస్తాం. ఇది 4s1 3d5. ఇందుకు ఇట్లా ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నందుకు అవి స్పెషల్. సేమ్ ఇక్కడ కూడా అట్లే వస్తాయి. నెక్స్ట్ మ్యాంగనీస్కి ఏమొస్తుంది? మ్యాంగనీస్ నార్మల్ 4s2 3d5. ఎందుకంటే మ్యాంగనీస్ అనేది 5th, ఇది 1 2 3 4 5 కదా. 4s2 అన్ని నెంబర్స్ ఏమి 10 ఎలిమెంట్స్ ఉంటాయి, దాని 1 2 3 4 5 నెంబర్స్. ఆ నెంబర్స్ ప్రకారమే డి అనేది ఎంటర్ అవుతుంది. 4s2 3d5. మ్యాంగనీస్ స్టేబుల్, మళ్ళీ 5 అనేది ఫిల్ అయిపోయినాయి కాబట్టి స్టేబుల్. మ్యాంగనీస్ ఇక్కడ స్టేబుల్ ఉంది కాబట్టి నేను మ్యాంగనీస్ లాగా స్టేబిలిటీ ఎందుకు తెచ్చుకోలేను అని క్రోమియం అనేది ఎస్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని గుంజుకుంది. నెక్స్ట్ మ్యాంగనీస్ తర్వాత ఐరన్ 4s2 3d6. నెక్స్ట్ కోబాల్ట్ 4s2 3d7. నికిల్ 4s2 3d8. నికిల్ తర్వాత కాపర్ని వాడద్దు, ఇప్పుడు జింక్ ఉండాలి. 4s2 జింక్ లాస్ట్ కాబట్టి 3d10. ఇప్పుడు 3d10 అంటే దాని అర్థం ఏంది? డిలో 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినాయి. 1 2 3 4 5 6 7 8 9 10 అనేది ఫిల్ అయింది. ఇప్పుడు కింద జింక్, కాపర్ కింద జింక్ ఏమో 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయింది. ఇక్కడ మళ్ళీ ఎస్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు కింద జింక్ స్టేబుల్ ఉంది, నా కింద ఉన్న జింక్ స్టేబుల్ ఉంది, నేను ఎందుకు స్టేబుల్ కాకూడదు అని కాపర్ అనుకుంటుంది. కాపర్ దగ్గర కాన్ఫిగరేషన్ ఏమి రావాలి నార్మల్గా? ఇప్పుడు 4s2 3d8 అంటే ఇక్కడ 4s2 3d9 రావాలి. దీని దగ్గర 9 ఉన్నాయి, ఇంకొకటి వస్తే స్టేబుల్. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఈ ఒక్కటి పేరు కావాలి. వీడొక్కటి పేరు అయితే స్టేబుల్. ఆ స్టెబిలిటీ కోసం దీని పక్కన ఎస్లో నుంచి, ఎస్ అనేది 1 ఉన్న స్టేబులే 2 ఉన్న స్టేబులే కాబట్టి ఎస్లో నుంచి ఒకటి తీసుకొని 4s1 3d10. ఇందుకు ఈ రెండింటికి ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. క్వశ్చన్స్లో అడుగుతుంటారు, విచ్ మెటల్స్ హ్యావ్ ఎక్సెప్షన్ ఇన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది 3d సిరీస్ ఎలిమెంట్స్. ఇవన్నీ నేర్చుకుంటే ఆల్మోస్ట్ నీకు 25 to 30% ఆఫ్ ద లెసన్ అయిపోయినట్టు. దీని మీదనే క్వశ్చన్ అన్నీ అడుగుతుంటారు. దీని గురించి పారామాగ్నెటిక్ అని, డయామాగ్నెటిక్ అని, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అని, మొత్తం దీని గురించి స్టోరీ. మళ్ళీ చూడు, థర్డ్ 3d సిరీస్ ఎలిమెంట్స్ ఏంటంటే స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్.
ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 3D1 4s2 లేదా 4s2 3D1, 4s2 3D2, 4s2 3D3, 4s2 3D4 రాదు. ఎందుకంటే 3D4 ఉంటుంది కాబట్టి ఒక్కటికి ఏం చేసే స్టెబిలిటీ వస్తుంది కాబట్టి 4s1 3D5, 4s2 3D5, 4s2 3D6 అట్లా మొత్తం. మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేంజ్. ఈ రెండు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మిగతావన్నీ నార్మల్గా రాసుకుంటేనే వచ్చు. D1 to D10 ఉంటే నార్మల్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లోనే 3D1 to 3D10 అంటే ఇది 3D సిరీస్ గురించి. 4Dలో త్రీడీనే మెయిన్. అన్ని దాంట్లో 3Dనే మెయిన్. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ 3D మీదనే ఉంటాయి. కానీ కాన్ఫిగరేషన్ బాగా నేర్చుకోవాలి. కాన్ఫిగరేషన్ ఒకటి మనకు ఐడియా ఉంటే మొత్తం నేర్పించు. నెక్స్ట్ 4D సిరీస్. దీంట్లో ఎట్లా వస్తుంది? జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4D అంటే M వాల్యూ అనేది 5 వస్తుంది. అంటే 5s 022 4D 1 to 10 అంటే 4D1 నుంచి స్టార్ట్ అయ్యి 4D10 దగ్గర ఎండ్ అవుతాయి. ఇది దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సేమ్ ఇందాక ఎలక్ట్రానిక్ నేమ్, సింబల్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ ఎక్టీరియం అంటాం. జిర్కోనియం, ఎక్టీరియం సింబల్ YT, జిర్కోనియం ఎక్టీరియం సింబల్ Y, జిర్కోనియం ZR, నియోబియం, NB, మాలిబ్డినం, MB, ఎథిలియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీడియం, TE, TC, TEC ఉంది కదా, TC, రుథీనియం, ఫస్ట్ 2 RU, రోడియం, RH, రుథీనియం, రోడియం, పెల్లాడియం, PD, సిల్వర్, AG, పెల్లాడియం, సిల్వర్, గోల్డ్, పెల్లాడియం, సిల్వర్, కేడ్మియం. టెక్నీడియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీడియం, రుథీనియం, రోడియం, పెల్లాడియం, సిల్వర్, కేడ్మియం, CD. ఇవన్నీ 2-3 సార్లు ఎలిమెంట్స్ అయితే బై యాడ్ చేయాల్సిందే. ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ ఏముండవు. ట్రిక్స్ పెట్టుకున్నంత ఒక కన్ఫ్యూజన్.
ఎలిమెంట్స్ అన్ని బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమని చెప్పినాం, స్టార్ట్ అయ్యేది 5s2 4d1. నెక్స్ట్ అంటే డి బ్లాక్లో D1 నుంచి D10 వరకు వస్తాయి కదా, D1 D2 D3 D4 D5 D6 D7 D8 D9 D10. 5s2 4d1, 5s2 4d2, 5s2 4d3, 5s2 4d4, నెక్స్ట్ 5s2 4d5. ఇందాక ముందు గ్రూప్లోనేమో హాఫ్ ఫీల్డ్ వచ్చింది, నాకు ఎన్ని దానికి హాఫ్ ఫీల్డ్ వచ్చినప్పుడు నేను హాఫ్ ఫీల్డ్ తెచ్చుకోలేనా అని ఇందాక ఇక్కడ ఏం రాసినాం మనం, క్రోమియం కింద ఉంటుంది మ్యాంగనీస్ హాఫ్ ఫీల్డ్ వచ్చింది కదా, నేను కూడా ఎస్ నుంచి ఒకటి తీసుకొని స్టేబుల్ అవుతా అని క్రోమియం ఏం చేసింది, ఒక ఎస్ని తీసుకొని స్టేబుల్ అయింది. సేమ్ ఈ గ్రూప్లో కూడా అంతే కదా, ఇక్కడేమో కొంచెం కిందికి రాస్తా, 5s2 4d3, 5s2 4d4, 5s2 4d5. ఇక్కడ చూడు 4d5 అనేది ఎప్పుడు వస్తుంది, ప్రతి దాంట్లో 1 2 3 4 5 ఫిఫ్త్ ఎలిమెంట్కి 4d5 వస్తుంది. అంటే ఫిఫ్త్ ఎలిమెంట్కి 4d5 వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫిఫ్త్ ఎలిమెంట్ కంటే ముందు ప్రతి గ్రూప్లో అంతే. ఇప్పుడు ఒకదానికి హాఫ్ ఫీల్డ్ వచ్చిందనుకో, హాఫ్ ఫీల్డ్ పైన అనేది ఖచ్చితంగా స్టెబిలిటీ తెచ్చుకోవాలని ట్రై చేస్తారు, లేదా కంప్లీట్లీ ఫీల్డ్ 10th ఎలిమెంట్కి కంప్లీట్లీ ఫీల్డ్ వస్తుంది. కంప్లీట్లీ ఫీల్డ్ వచ్చిందనుకో దాని పైన ఉన్న ఎలిమెంట్ నాకు కూడా స్టెబిలిటీ రావచ్చు కదా అని అనుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫిఫ్త్ ఎలిమెంట్ టెక్నీషియన్కి హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చింది, దీనికి హాఫ్ ఫీల్డ్ వచ్చింది కదా, నేను కూడా ఒకటి ఎస్ నుంచి తెచ్చుకొని ఇది హాఫ్ ఫీల్డ్ అవుతా అని చెప్పి 4s1 3d5 అవుతుంది. ఇది 4s1 3d5 మాలిక్యూల్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అట్లే పోతే 5s2 4d5, 5s2 4d6, 5s2 4d7, 5s2 4d8, 5s2 4d9. ఫస్ట్ నార్మల్గా అన్నీ రాసుకోవడం 5s2 4d10. ఇప్పుడు చూడు లాస్ట్లో ఉన్న కేడ్మియంకి ఏమో 5s2 4d10 వచ్చింది, దీంట్లో ఎస్ ఫుల్ అయినాయి డి ఫుల్ అయినాయి బట్టి స్టేబుల్ వచ్చింది. నేను కూడా ఎస్ని ఆఫ్ చేసి దీంట్లో నుంచి ఒకటి తీసుకుంటే ఎస్ అనేది ఎట్లో స్టేబుల్ 1 ఉన్నా 2 ఉన్నా స్టేబుల్. ఇప్పుడు నేను ఎస్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే నాకు 10 ఎలక్ట్రాన్స్ వస్తాయి, 10 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు నేను కూడా స్టేబుల్ అవుతా కదా అని సిల్వర్ ఏజీ ప్లస్ అనేది ఇప్పుడు ఎస్లో నుంచి ఒకటి తీసుకొని డీలో కలుపుకుంటారు, అప్పుడు ఇది 10 అవుతాయి. ఇప్పుడు సిల్వర్ కూడా అయింది, ఇప్పుడు లాస్ట్ కేడ్మియం పైన ఉన్న సిల్వర్ అయింది, సిల్వర్ పైన ఎదుర్కొంటారు. ఇప్పుడు చూడు సిల్వర్ పైన ఈ గ్రూప్లో ఒకటి ఇట్లా, ముందు గ్రూప్లోనేమో లాస్ట్ 2 ఇక్కడ 2, ఇక్కడ సిల్వర్ అయింది కదా, ఇప్పుడు సిల్వర్ ఏమో ఇక్కడ ఒకటి తీసుకొని డీలోకి యాడ్ చేసి స్టేబుల్ అయింది, ఇక్కడ 8 ఉన్నాయి, ఇంకా దీనికి 2 కావాలి, పెల్లాడియంకి ఇంకా 2 కావాలి. ఇప్పుడు ఎస్లో 2 ఉన్నాయి, ఇప్పుడు ఎస్ బ్లాక్ ఇట్లా ఉంది, దీంట్లోంచి రెండింటిని తీసేస్తే రెండింటిని తీసేస్తే అసలు ఏం లేనప్పుడు కూడా అది స్టేబులే కదా, 2 ఉన్నా స్టేబుల్ 1 ఉన్నా స్టేబుల్ ఏం లేకున్నా స్టేబుల్. అప్పుడు ఇది ఏం చేస్తుంది, నేను రెండింటిని తీసేసుకొని ఈ 0 చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటే నాకు 10 అవుతాయి, నేను కూడా స్టేబుల్ అని ఉంటుంది. అందుకు ఈ 2, అందుకే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసింటాం 5s0 అంటే 0 కూడా ఉండొచ్చు అని. 0 కూడా ఎందుకు ఉండొచ్చు అంటే ఇందుకు ఇలా సిల్వర్ అనేది రెండింటిని తీసుకొని డీలో కలుపుకుంటారు. ఇవి ఏమి ఎక్సెప్షన్ సపరేట్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదు, 5th ఎలిమెంట్కి పైన ఉన్నది ఎక్సెప్షన్ ఉంటుంది, 10th ఎలిమెంట్కి పైన ఉన్న 2 ఆర్ పైన ఉన్న 1 అనేది ఎక్సెప్షన్ ఉంటుంది. ఇట్లా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది 4D సిరీస్ గురించి. ఈ 4D సిరీస్ మళ్ళీ ఒకసారి చూడు.
ఎథెరియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీడియం, రుథీనియం, రోడియం, పెల్లాడియం, సిల్వర్, కేడ్మియం. ఎక్సెప్షన్ కాన్ఫిగరేషన్ ఉన్నది ఏదానికి? టెక్నీషియం ఫిఫ్త్ అయితే టెక్నీషియన్ ముందు ఉన్నది, మాలిబ్డినం అనేది ఎక్సెప్షన్ కేసు. లాస్ట్లో కేడ్మియం అనేది స్టేబుల్ అయితే కేడ్మియంకి పైన 2, సిల్వర్, పెల్లాడియం అనేది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కోసం ఎక్సెప్షన్ ఫామ్ చేస్తుంది. ఇది 4D సిరీస్ గురించి. నెక్స్ట్ 5D సిరీస్. ఫైవ్ డి సిరీస్. 5D అంటే n-1 వాల్యూ 5, n వాల్యూ 6 అంటే 6s 0 to 2, 5D 1 to 10. ఇది దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి 5D సిరీస్లో? ఎలిమెంట్స్ లాంథనం, ఫస్ట్ లాంథనం, సింబల్ LA, హాఫ్నియం, HF, లాంథనం, హాఫ్నియం, టాంటలం, TA, టంగ్స్టన్, టంగ్స్టన్కి మనం T అని రాయం, W అని రాస్తాం. ఎందుకంటే లాటిన్ నేమ్లో టంగ్స్టన్కి W అంటే ఓల్ ఫ్రమ్ అని చెప్తాం. లాటిన్ నేమ్ టంగ్స్టన్, ఓల్ ఫ్రమ్, రీనియం, RE. కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ఒక 3-4 టైమ్స్ చదివి గుర్తుపెట్టుకుంటే ఇంకా మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మొత్తం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎలిమెంట్స్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా చదివి గుర్తుపెట్టుకుంటే, కష్టమైన గుర్తుపెట్టుకుంటే ఇంకా మనకి మార్క్ వచ్చినట్లే. ఇక్కడ ఒక 4 మార్క్స్, పీరియాడిక్ టేబుల్లో ఒక 4 మార్క్స్, ఇంకా మిగతా చాప్టర్లో కూడా యూజ్ అవుతాయి, అన్నీ వచ్చినట్లే. రీనియం, ఓస్మియం, OS, ఇరీడియం, IR, ప్లాటినం, PT, గోల్డ్, AU అంటే ఆరం, లాటిన్ నేమ్ ఆరం, మెర్క్యూరీ, HG అంటే హైడ్రాజియం, సేమ్ లాటిన్. దీంతో మనకి ఏం పని లేదు. సింబల్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు క్వశ్చన్స్లో ఇచ్చేది సింబల్స్, నేమ్స్ అయితే అస్సలుకి ఇయ్యరు, సింబల్సే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ మనం ఎంచుకుందాం. మనం గెస్ చేద్దాం ఏ దానికి ఎక్సెప్షన్ ఉంటుంది అని. 5th ఎలిమెంట్ పైన 1, 2, 3, 4, 5 ఇది 5th ఎలిమెంట్. దీనిపైన ఉన్న దానికి ఎక్సెప్షన్ ఉంటుంది. 10th ఎలిమెంట్కి పైన, ఇది 10th ఎలిమెంట్. 10th ఎలిమెంట్కి పైన 2 రెండింటికి ఎక్సెప్షన్ ఉంటుంది. ఇది మనం ఫస్ట్ జస్ట్ గెస్ చేయడంతో ఈ 3కి ఎక్సెప్షన్ ఉంటుందని తెలుసుకున్నాం. రాద్దాం ఇప్పుడు. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 6s to 5D 1 to 10. ఇక్కడ ఈ ఎక్సెప్షన్ వచ్చిన చోట ఒకటి మనం ఆగుదాం. 6s to 5D1, 6s to 5D2, 6s to 5D3. ఎక్సెప్షన్ వచ్చింది 6s1, 5D5, 6s2, 5D5. మళ్ళీ ఇక్కడ 5 రాసిన 6 రాయకూడదు, అది ఎక్సెప్షన్ కేసు కాబట్టి ఇక్కడ ఉన్న S2 తీసుకొని 4 అనేది 5 అయింది. మళ్ళీ 6s2, 5D6, 6s2,
5d7. ఎక్సెప్షన్ వచ్చింది, నార్మల్ ఫస్ట్ నార్మల్ ఏమి ఉండాలి, 6s2 5d8 ఉండాలి. 8 ఉంది కదా, ఇంకా 2 వస్తే 10 అయితే స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవుతుంది కదా. 6s0 5d10. 6s మామూలుగా 6s2 ఉండాలా, 5d9 ఉండాలా. ఒకటి వస్తే స్టేబుల్ కదా, 1 తీసేసి 6s1 5d10. లాస్ట్ది 6s2 5d10. మొత్తం స్టెబిలిటీ కోసం. స్టెబిలిటీ వస్తే దానికి కొంచెం హ్యాపీగా ఉంటుంది అనుకుంటా. స్టెబిలిటీ పొందడం కోసం ఎస్లోంచి ఒకటి లాక్కొని లేదా ఎస్లోంచి 2 లాక్కొని అవి స్టేబుల్ అవుతాయి. ఇది 5d సిరీస్ ఎలిమెంట్స్. 5dలో ఏమేమి ఉన్నాయి మళ్ళీ, లాంథనం, హాఫ్నియం, టాంటలం, టంగ్స్టన్, లీనియం, ఓస్మియం, ఇరిడియం, ప్లాటినం, గోల్డ్, మెర్క్యూరీ. ఇది 3d 4d 5d ఎలిమెంట్స్. మనకి 6d గురించి మనకు అవసరం లేదు, అవి యాక్టినియం అని ఉంటాయి, అవి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్, దాని గురించి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కాబట్టి మనకి 6d గురించి అవసరం లేదు. ఓన్లీ కావాల్సింది 3d 4d 5d. మెయిన్గా ఈ మూడిట్లో కూడా ఇవన్నీ ఒకవేళ నేర్చుకోకపోయినా మర్చిపోయినా పర్లేదు, అంటే నేర్చుకోదని కాదు, నేర్చుకోకపోయినా పర్లేదు. 3d అనేది చాలా ఇంపార్టెంట్. 3dలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దాంట్లో ఎక్సెప్షనల్ కాన్ఫిగరేషన్ క్రోమియం అండ్ కాపర్ ఉంటాయి, అవి ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కాన్ఫిగరేషన్ నేర్చుకోవాలి. 3d అంటే ఏముంది, 3d 1 to 10, 4s 1 to 2 అవి ఉంటాయి, ఆ కాన్ఫిగరేషన్ ఉంటాయి. మొత్తం అది రాసుకోవడం రావాలి. ఎగ్జామ్లో ఎప్పుడు క్వశ్చన్ అడిగినా ఇట్లా జస్ట్ సింపుల్గా సింబల్స్ ఎలిమెంట్స్ రాసుకోవడం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవడం, ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. జస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం రావాలి. ఇప్పుడు ఇందాక అన్ని కలిపి ఎక్సెప్షన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కొన్ని చెప్పినాం కదా, అవి ఏమేమో రాద్దాం. ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ దాంట్లో ఉంది. ఇది ఎందుకు, ఫస్ట్ స్టెబిలిటీ. ఇది ఫస్ట్ స్టెబిలిటీ. ఏవేవి, ఫస్ట్ క్రోమియంలో ఎంత ఉంటుంది, క్రోమియం అనేది 4th ఉంటుంది కాబట్టి మ్యాంగనీస్ పైన. ఎలిమెంట్స్ నేర్చుకున్నాక ఇవన్నీ ఫాస్ట్గా రాయడం వస్తుంది. నార్మల్ ఉండాల్సింది 3d, నార్మల్ ఉండాల్సింది 4, ఇది నార్మల్ ఉండాల్సింది 4s2 3d4 ఉండాలి. కానీ ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో నీట్గా రాసుకున్నారు. ఎలిమెంట్ నోట్స్లో కూడా ఇలానే రాసుకోవాలి. ఎలిమెంట్, నార్మల్ కాన్ఫిగరేషన్, ఎక్సెప్షనల్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ క్రోమియం, నార్మల్ కాన్ఫిగరేషన్ ఏముండాలా, 3d4 4s2 ఉండాలి, 4s2 3d4 ఉండాలి. ఎక్సెప్షన్ వల్ల ఏమవుతుంది, హాఫ్ ఫిల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కోసం దీంట్లోంచి ఒకటి తీసుకొని 3d5 4s1 స్టేబుల్ అయిపోయింది. క్రోమియం తర్వాత కాపర్, 3d9 4s2 ఉండాలి, 9th ఎలిమెంట్ కాబట్టి దీనిలోంచి ఒకటి తీసుకొని 3d10 4s1 స్టేబుల్ అయిపోయింది. ఇది 3d సిరీస్ ఎలిమెంట్స్. ఈ రెండు 3dగా. దీని తర్వాత ఏముంది మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ గ్రూప్లో టెక్నీటియం అనేది 5th వస్తుంది. టెక్నీటియం ముందు మాలిబ్డినం. మాలిబ్డినం అని ఉంటుంది. దీనికి ఉండాల్సిన కాన్ఫిగరేషన్ 4d4 5s2 ఉండాలి. 4d4 ఒకటి వస్తే స్టేబుల్ అవుతుంది కాబట్టి ఎస్లోంచి ఒకటి తీసుకొని 4d5 5s1 లేదంటే 5s1 4d5. ఈ ఆర్డర్ అనేది ఎట్లా రాసినా రివర్స్ రాసినా ఏమో మాలిబ్డినం. తర్వాత అదే గ్రూప్లో కింద ఏముంటుంది, పెల్లాడియం ఉంటుంది. అంటే లాస్ట్కి పెల్లాడియం, సిల్వర్, కేడ్మియం రాస్తాం కదా. కేడ్మియం పైన 2 ఎలిమెంట్స్ నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. పెల్లాడియం,
పెల్లాడియం అనేది 8th ఎలిమెంట్, ఆ గ్రూప్లో 8th ఎలిమెంట్ అంటే ఏమొస్తుంది 4d8 5s2 ఉండాలి. 5s ఇవన్నీ రాసే కొద్దీ అలవాటు అయితే ఉంటాయి. 4d8 5s2 ఉండాలి. ఎస్లో నుంచి 2/dకి యాడ్ అవుతాయి. 4d10 4s0. ఈ 4s0 వాటి ఇది రాసినా ఉంటే రాయకుండా ఉంటాయి, తుడిపి వేసుకోవచ్చు, లేదంటే 4s0 అని అట్లే పెట్టుకోవచ్చు. పెల్లాడియం కింద సిల్వర్కి ఏముండాలి 9th ఎలిమెంట్ కాబట్టి 4d9 5s2 ఉండాలి. కానీ ఒకటి వస్తే స్టేబుల్ కదా, ఏమవుతుంది 4d10 5s1. ఇది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సిల్వర్. ఈ మూడు 4d సిరీస్. నెక్స్ట్ 5d సిరీస్లో ఏముంది, 5d సిరీస్లో 5th ఎలిమెంట్ ఏముంటుంది లాంథనమ్, హాఫ్నియం, టాంటలం, టంగ్స్టన్, రీనియం ముందు టంగ్స్టన్ ఉంటుంది. రీనియం ముందు టంగ్స్టన్. టంగ్స్టన్కి నార్మల్ ఏంది ఫిఫ్త్ 5d సిరీస్ కాబట్టి 5d4 6s2 ఉంటుంది. టంగ్స్టన్ ఇది స్టేబుల్ కాదు కదా, అందుకే దీనిలోంచి ఒకటి తీసుకొని 5d5 6s1. ఇది టంగ్స్టన్ తర్వాత మళ్ళీ 10th ఎలిమెంట్ ఏంది ఆ గ్రూప్లో మెర్క్యూరీ. అంటే లాంథనమ్, హాఫ్నియం, టాంటలం, టంగ్స్టన్, రీనియం, ఓస్మియం, ఇరిడియం, ప్లాటినం, గోల్డ్, మెర్క్యూరీ అనేది 10th ఎలిమెంట్. మెర్క్యూరీ ముందు రెండు ఉన్నట్టు కూడా మనకి ఈ ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మెర్క్యూరీ ముందు ఏమేమి ఉన్నాయి, గోల్డ్ ఉంది, గోల్డ్కి ముందు ప్లాటినం ఉంది. ఫస్ట్ ప్లాటినం ఎలిమెంట్స్ నేర్చుకుంటే ఇవన్నీ చాలా ఈజీ, మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ప్లాటినం 8th ఎలిమెంట్ కాబట్టి 5d8 6s2. ఇది నార్మల్గా ఉండాలి. ఈ 5d8 6s2 దీంట్లోంచి 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని 5d10 6s0. ఇది ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ప్లాటినం తర్వాత దాని కింద గోల్డ్ 9th ఎలిమెంట్ కాబట్టి 5d9 6s2. 5d9 అనేది స్టేబుల్ కాదు, అందులో దీనిలోంచి ఒకటి తీసుకోండి. ఈ లాస్ట్లో ఉన్నది ఒకటే స్టేబుల్, దాని పైన ఉన్నది ఒకటే ఆశ కొద్ది నా కింద ఉన్నది స్టేబుల్ అయినప్పుడు నేను ఎందుకు స్టేబుల్ కాకూడదు అని ఒకటి తీసుకుంటే అట్లా. ఇప్పుడు 4s2 దీనిలోంచి ఒకటి తీసుకుంటే 5d10 6s1. ఇవన్నీ ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వాళ్ళు క్వశ్చన్లో వాంటెడ్గా ఇవే అడుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఎలిమెంట్ నేమ్ ఇచ్చేసి వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్ అనో, మాలిబ్డినం అనో, సిల్వర్ అనో, ప్లాటినం అనో అడుగుతారు. ఆప్షన్స్లో ఈ నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా ఉండాలి. అందరూ ఫ్లోలో నార్మల్గా డైరెక్ట్ ఎలిమెంట్స్ అయితే నేర్చుకుంటారు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్చుకుంటారు, డైరెక్ట్ ఫ్లోలో రాసుకుంటా పోయి ఇదే ఎలా కరెక్ట్ అని ఇవే పెట్టేస్తారు. కానీ దీనికి ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నాయి. ఆప్షన్స్లో ఇది టిక్ చేయాలి, ఇది కూడా ఖచ్చితంగా ఆప్షన్స్లో ఇస్తారు. మనం ఆ ఎక్సెప్షన్ నుంచి గుర్తుపెట్టుకొని ఇది టిక్ చేయాలి. ఇవన్నీ ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏమైనా ట్విస్టెడ్గా క్వశ్చన్ అడగాలంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద ఇవి అడుగుతారు. ఇదంతా డి బ్లాక్లో మనం నేర్చుకోవాల్సిన బేసిక్. డి బ్లాక్లో ఇవన్నీ నేర్చుకుంటే దీని తర్వాత క్వశ్చన్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అని వస్తాయి. అంటే ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నట్ల అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, అటామిక్ రేడియై, ఆక్సిడేషన్ నెంబర్, ఆక్సిడేషన్ స్టేట్స్, అవన్నీ ఇక్కడ కూడా వస్తాయి. ఇవి వచ్చినాయంటే అవన్నీ ఈజీ, అవన్నీ తొందరగా అర్థమవుతాయి. కానీ ఈ ఎలిమెంట్సే రాకుండా అనుకో ఏవి అర్థం కావు. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఎలిమెంట్స్ నేర్చుకోవాలా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటే హాఫ్ ఆఫ్ ద చాప్టర్ అయిపోయింది. మెయిన్గా 3D సిరీస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ ఎక్సెప్షనల్ కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోకి